యువతకు విజ్ఞానంతో పాటు రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతిని తెలిపే లక్ష్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 3 రోజుల్లో దాదాపు లక్షల మందికి పైగా విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. వివిధ రకాల పరికరాలను చూసి సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా 3 రోజుల పాటు సాగిన విజ్ఞాన్ వైభవ్ 2025 ప్రదర్శన ముగిసింది. DRDO, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఫౌండేషన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనను దాదాపు 1000కి పైగా కళాశాలలు, 300 వరకు పాఠశాలల విద్యార్థులు సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు విజ్ఞానంతో పాటు రక్షణ రంగంలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనలో కొలువుదీరిన మిజైల్స్, యుద్ధ ట్యాంకర్లు, సబ్మెరైన్ నమూనాలు, డ్రోన్లు, బాంబ్ డిఫ్యూజింగ్ రోబోట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 3 విభాగాలుగా ఏర్పాట్లు చేశారు. ఇండోర్ స్టేడియంలో రక్షణ రంగానికి అవసరమైన పరికరాలు అందిస్తోన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించాయి. BDL, BEL, ECIL వంటి సంస్థలు భాగస్వామ్యులయ్యాయి. 3 కిలోల బరువు మొదలు 250 కిలోల వరకు బరువుండే క్షిపణులు ఆకట్టుకున్నాయి. తేజస్ యుద్ధ విమానానికి దిగువన మిజైల్స్ ఎలా అమరుస్తారు, తుపాకులతో కూడిన డ్రోన్స్ ఎలా ఉంటాయి అనే అంశాలు సహా రక్షణ రంగంలో వినియోగించే పరికరాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇండోర్ స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సబ్మెరైన్స్, వైమానిక దళం వినియోగించే వివిధ రకాల హెలికాప్టర్లు, తేజస్, మిగ్ వంటి విమానాల నమూనాలు, సైన్యంలో సహాయక చర్యల కోసం వినియోగించే డ్రోన్లు, బాంబ్ ప్రొటెక్షన్ డ్రెస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. భారీ మైదానంలో ఉంచిన యుద్ధ ట్యాంకర్లు, హైపర్సోనిక్ గ్లైడ్ మిజైల్స్, సూపర్ సోనిక్ క్షిపణులు, అగ్ని సిరీస్ మిజైళ్లు, బాంబులని నిర్వీర్యం చేసే పరికరాలు, శత్రువుల జాడ తెలిపే రాడార్ వ్యవస్థ, జామర్లు ఔరా అనిపించాయి. యుద్ధరంగంలో శత్రువుల్ని మట్టి కరిపించే అర్జున్ వంటి యుద్ధ ట్యాంకర్లను చూసేందుకు చిన్నారులు ఆసక్తి చూపారు. ఇక్కడ నేను చూసే చాలా ఉన్నాయి. ఇక్కడ హైపర్సోనిక్ గ్లైడ్ మిషన్, ఇంకా ఇక్కడ అర్జున్ MK-14 చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చాలా అల్ట్రాసోనిక్ మిసైల్స్, వాటి డిస్ప్లే చాలా బాగుంది. ఇంకా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. ఇక్కడ DRDO వాళ్ళవి ఈ వెహికల్స్ ఏమైనా ఉన్నాయో బార్డర్ నుంచి తెచ్చారని అంటున్నారు. ఇంత ముందు ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు డైరెక్ట్ చూస్తే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇక్కడ మేము ఇండియన్ ఆర్మీ పవర్ తెలుసుకున్నాము, అన్ని రాకెట్ గురించి తెలుసుకున్నాం, శాటిలైట్ గురించి తెలుసుకున్నాం. అందరు ఇక్కడికి రావాలి. మేము కూడా ఫ్యూచర్లో నేవీ అన్న, ఎయిర్ ఫోర్స్ అన్న జాయిన్ అవుతాం. ఇక్కడ చాలా బాగుంది. రాకెట్స్ అవన్నీ చూశాను, మిసైల్స్ అన్నీ చూశాను, ఆర్మీ వాళ్ళు ఎలా చేస్తారో అన్నీ చూశాను, అన్నీ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఒక ఏరోప్లేన్కి ఉన్న డిఫరెంట్ పార్ట్స్, మిజైల్స్ అండ్ అన్ని డిఫరెంట్ పార్ట్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ డ్రోన్ షో కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇవన్నీ బాగా ఎవరైతే పైలట్, ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. నేను పైలట్ అవుదాం అనుకుంటున్నాను. సో లైక్ ఎలా నడపాలో, డిఫరెంట్ పార్ట్స్, ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. యాక్చువల్గా డ్రోన్ AI టెక్నాలజీని అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏమేమి యూజెస్ ఉంటాయో కూడా తెలుసుకున్నాను నేను. అండ్ కొన్ని సిలికాన్ మోడల్స్ చూశాను, మిసైల్స్వి, డ్రోన్స్వి అండ్ GPS. ఎనిమీస్ మనల్ని అటాక్ చేస్తే మనం వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అన్ని టెక్నిక్స్ ఇక్కడ నేర్చుకున్నాను, చూశాను. నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. నార్మల్గా చూడడానికి వచ్చాను, బట్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. 3 రోజుల్లో దాదాపు లక్షల మందికి పైగా విద్యార్థులు, యువత, నగరవాసులు పాల్గొన్నట్టు DRDO ప్రతినిధులు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి రావడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.